హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు నివీస్ కిచెన్. ఈరోజు నెల్లూరు స్టైల్లో కోడిగుడ్డు మిరం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా వేరుశనగపప్పు, పచ్చెనగపప్పు తీసుకోండి. కొన్ని ధనియాలు, ఒక 2-3 ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక మిక్సీ జార్లో తీసేసుకొని ఒక 10 వెల్లుల్లి అయితే వేసుకున్నాను. నేనైతే చిన్నవి వేసుకున్నాను, పెద్దవి అయితే ఒక 5 వరకే వేసుకోండి. కొంచెం అల్లం వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని కొన్ని ఆనియన్స్, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. 2 టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోండి. టమాటో బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని అయితే అందులో వేసేసి ఒక 2 మినిట్స్ బాగా కలపండి. ఒక 2 మినిట్స్ తర్వాత 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ అయితే వేసుకోండి. మేమైతే దీన్ని కోడిగుడ్డు మిరం అంటాము, కొంతమంది కోడిగుడ్డు మసాలా అని కూడా అంటుంటారు. మీకు ఎంత గ్రేవీ కావాలో మీరు అన్ని వాటర్ అయితే వేసుకోండి. వాటర్ వేసుకున్నాక కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకోండి. మీకు సరిపోతే ఓకే, సరిపోలేదంటే వేసుకోండి. కోడిగుడ్డుకి ఇలా చిన్న ఘాటులా పెట్టండి, ఎందుకంటే మసాలా అనేది కోడిగుడ్డు లోపల కూడా బాగా పడుతుంది, అందుకనే పెట్టాలి. కొంచెం కొత్తిమీర వేసేయండి. ఒక 5 నిమిషాల తర్వాత ఎగ్స్ అయితే వేసేయండి. ఇంకో 5 మినిట్స్లో కోడిగుడ్డు మిరం అయితే రెడీ అయిపోతుంది. కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.